నమస్తే, వెల్కమ్ టు లియో. డాకు మహారాజ్ ఖచ్చితంగా 12వ తారీఖే రిలీజా? కానీ ఎందుకు ఆనవాళ్ళు కనిపించడం లేదు? ఎక్కడ ప్రమోషన్స్, ఎక్కడ బాలయ్య సినిమాకు ఉండేటువంటి ఒక సంబరాలు? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారి సినిమా అనగానే ఖచ్చితంగా ఒక నందమూరి ఫ్యాన్స్ కావచ్చు, లేదా తెలుగులో ఎక్కడైనా సరే జై బాలయ్య అంటూ నినాదాలు మనం చూస్తూ ఉంటాం. కానీ సంక్రాంతి బరిలో నించునే సినిమాలకి ఇంకా హైప్ అనేది డబుల్కి త్రిబుల్ ఉండే అవకాశం అయితే ఉంది. కానీ ఎందుకు ఈసారి బాలకృష్ణ గారి సినిమాకి మాత్రం ఎక్కడ హైపు లేదు, ఆ యొక్క సందడి లేదు? సో నిజంగా 12వ తారీఖునే రిలీజ్ అవుతుందా లేదా అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. నిజంగా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటుందా డాకు మహారాజ్ అంటే ఏం చెప్తారు? అంటే ఒక బాలయ్య సినిమానే కాదండి, దాదాపు అన్ని సినిమాల పరిస్థితి అలాగే ఉంది. అంటే మొన్న పుష్ప 2 జరిగిన సంఘటనల నేపథ్యంలో వాళ్ళు తగ్గిపోవడం కానీ, మనకి ఎందుకు వచ్చింది హైప్ చేయడం వల్ల అది ఇబ్బందులు వస్తున్నాయి అనే ఉద్దేశం కావడం కానీ, ఇంకొకటి ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ టికెట్ల రేటు విషయంలో రాత్రి వరకు కూడా నాన్సుడు ధోరణితో ఉంది, పెంచింది. వీళ్ళు అడిగారు, గేమ్ చేంజర్ వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి పెంచింది. డాకు మహారాజ్ వాళ్ళు నాగవంశిగా మేము అడగట్లేదు, మాకు ఈ రేట్లు సరిపోతాయి తెలంగాణలో అని చెప్పి అన్నారు. ఏపీ వరకు వాటిని పెంచుకున్నారు వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. ఇంకొకటి ఏంటంటే అన్స్టాపుల్లో జరిగిన ప్రమోషన్స్ ఈవెంట్ కార్యక్రమాలు తప్పితే ఏదైనా ఈవెంట్లు పెడితేనేమో వాటికి ఆటంకాలు వస్తున్నాయి ఏదో విధంగా. ఇప్పుడు తిరుపతిలో జరిగిన 6 చనిపోవడం నేపథ్యంలో అనంతపురంలో జరగాల్సిన కార్యక్రమాన్ని, ఈ సినిమాకి సంబంధించిన డాకు మహారాజ్ కార్యక్రమాన్ని బాలయ్య బాబు రద్దు చేయమని చెప్పేశారు. దాంతో ఇవాళ ఆ కార్యక్రమం కూడా రద్దు అయిపోయింది. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉంటే సినిమాకు హైప్ వస్తుంది, హైప్ క్రియేట్ అవుతుంది. ఇట్లాంటి సంఘటనలు జరగడం వల్ల మళ్ళీ గత 10 రోజుల కింద ఉన్న హైప్ని ఈ 2-3 రోజులు తగ్గిపోయింది. మళ్ళీ సినిమా తర్వాత మళ్ళీ పెరుగుతుందో తెలియదు. అందరూ మళ్ళీ ఊళ్ళకి వెళ్ళి హడావిళ్ళు ఉంటారు. ఖచ్చితంగా అది కలెక్షన్స్ మీద కొంత పడుతుంది. ఎందుకంటే ట్రావెల్లో ఉంటారు కదా, ఊరు వెళ్ళిపోగానే వెళ్ళిపోయి సినిమాలకు వెళ్ళిపోరుగా. ఈ సమస్య కూడా ఉంది. అయితే ఖచ్చితంగా ఇది కూడా ఒక ప్లాన్లోనే జరిగిందా అని చెప్పి అనుకోవాలా? ఏంటి అంటే సినిమా టికెట్ రేట్లు తెలంగాణలో మాత్రం పెంచుకోకపోవడానికి రీజన్ ఏంటి అంటే, ఖచ్చితంగా సెటిలర్లు కావచ్చు, లేదా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలు కూడా చాలామంది కోళ్ళ పందాలకు కావచ్చు, లేదా మిగతా సంబరాలకి, సంక్రాంతి సంబరాలకి, పల్లెటూళ్ళకి, ఏదైతే ఆంధ్రాలో ఊళ్ళందరికీ వెళ్ళిపోతుంటారు. సో అందుకే ఇక్కడ థియేటర్లలో ఉన్నా సరే ఖచ్చితంగా అంత హైప్ ఉండదు, అంత కలెక్షన్స్ రావని చెప్పి వెలవెలబోతుంటాయని చెప్పేసి ఆంధ్రాలో టికెట్ రేట్ పెంచుకున్నారు. కానీ డాకు మహారాజ్ టీం ఇక్కడ పెంచుకోలేదని చెప్పి కూడా అనుకోవచ్చు అంటారా? అంతే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎట్లాగో ఉండలేదు కాబట్టి శనివారం నుంచి ఆడ మైగ్రేషన్ స్టార్ట్ అవుతుందండి సిటీ వరకు. ఇప్పుడు ఎక్కువ రేట్లు పెంచితే కూడా మిగతా వాళ్ళు వెళ్ళరు, ఆ ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సినిమాలో కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా హైప్ వచ్చేస్తుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ హిట్ అయినా, లేకపోతే డాకు మహారాజ్ హిట్ అయినా, సంక్రాంతి కోసం హిట్ అయినా, ఇప్పుడు ఈ 2 నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు పెట్టబోరు పిల్లి తీసిందంట కదా, మధ్యలో ఈ గేమ్ చేంజర్ డాకు మహారాజు కలెక్షన్లు మాట్లాడుకున్నాం. కానీ సంక్రాంతికి వస్తున్నా కొంచెం ఎవరు పట్టించుకోవట్లా. ఆ సంక్రాంతికి వస్తున్నాం, ఇప్పుడు ఈ ఆటలు అరటిపండు అనుకున్నా ఒకసారి పనసపండు అవుతున్నాయి. పోయినసారి కూడా హనుమాన్ పరిస్థితి అదే అయింది. గుంటూరు కారం అది పెద్ద గొడ్డు కారంలాగా చూశారు. చివరికి ఆ కారం లేదు, ఏమీ లేదు దాంట్లో. అలాగే సైంధవ్ అన్నారు, అది లేదు. నా సామిరంగా అన్నారు, ఏ సామిరంగా కూడా లేదు అక్కడ. అలా మనం అంచనాలకు విరుద్ధంగా జరుగుతుంటాయి ఫలితాలు కూడా. అంటే ఏదున్నా లేకపోయినా డాకు మహారాజులో కొద్ది కంటెంట్ అయితే కనిపిస్తుంది. పాప సెంటిమెంట్ కానీ, లేకపోతే మన ప్రెస్ మీట్లో ప్రశ్నలు సంధించారు. అంటే డాకు మహారాజు పాత్ర ఎంత నిడివి ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉంటుందా, ఫస్ట్ హాఫ్లో ఉంటుందా, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఎంత ఉండొచ్చు, ఇవంటూ ప్రశ్నలు సంధించారు. దానికి ఆయన సమాధానం చెప్పుకుంటూ వచ్చారు బాబీ గారు. అయితే ఇందాక మీరు అన్నట్టుగా ఖచ్చితంగా గేమ్ చేంజర్కి సంబంధించి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా వెళ్ళే అవకాశం ఉంది, మెగా ఫ్యాన్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా డాకు మహారాజ్కి నందమూరి ఫ్యాన్స్ కావచ్చు, లేదా బాలయ్య ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ సంక్రాంతికి వస్తున్నాం అనేది మాత్రం ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు, అందరూ ఫ్యాన్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో నిజంగా మీరు అన్నట్టుగా ఈ 2 సినిమాల మధ్యలో సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒక మంచి హవా చూపించే అవకాశం ఉందా, లేదంటే ఏమంటారు? చూపించవచ్చు. ఎందుకంటే దాంట్లో కామెడీ కంటెంట్ ఉంది కాబట్టి, ఫ్యామిలీగా చుట్టాలు అందరూ ఉంటారు కాబట్టి అందరూ కలిసి ఆ ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే, భగవంత్ కేసరి వచ్చినప్పుడు బాలయ్య బాబే హిందీ సినిమాకి డబ్బింగ్ చెప్పుకున్నారు. కాకపోతే ఒకేసారి రిలీజ్ అవ్వాల. ఈ సినిమా రిలీజ్ అయిన కొంతకాలానికి హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈసారి బాలయ్య బాబుని పాన్ ఇండియా హీరోగా చూపించాలని తపంతో ఒకేసారి హిందీ ప్లస్ తెలుగు ఈ 2 వెర్షన్లు ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, గేమ్ చేంజర్కి పనిచేసిన తమన్ను అది అవ్వగానే రీ రికార్డింగ్ వర్క్ దీనికి స్టార్ట్ చేశారట. ఆ వర్క్ కూడా చాలా పెండింగ్, దాన్ని హడావుడిగా చేస్తున్నారు. చివరికి ఇంకా దాదాపు 2 ట్రీళ్ళ వరకు కొంత నిడి ఉన్న పార్ట్ మిగిలింది, అది కంప్లీట్ అవ్వాలి అంటున్నారు.
అది గేమ్ చేంజర్ వరకు అయితే ఆ అనుమానం లేకుండా వెళ్ళిపోయినాయి. ఎందుకంటే రేపు రిలీజ్ కాబట్టి నైట్ నుంచే అమెరికాలో షోలు పడతాయి కాబట్టి అది వెళ్ళిపోయింది. ఈ వర్క్ ఎంతవరకు అవుతుంది, హిందీ డబ్బింగ్ వర్క్ కంప్లీట్ అవుతుందా లేదా, ఒకవేళ హిందీ డబ్బింగ్ వర్క్ అవ్వకపోతే నేను తెలుగు ముందు రిలీజ్ చేసి తర్వాత రిలీజ్ చేస్తారా అనే డౌట్లు ఉన్నాయి. అది క్లారిఫై చేయాల్సిన అవసరం కూడా ఉంది, ఒకేసారి రిలీజ్ అవుతుందా లేదా అనే దాని మీద. అయితే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కావచ్చు లేదా నందమూరి గారి ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి డాకు మహారాజ్ 12వ తారీఖే రిలీజ్ అవుతుందా లేదా అనే ఒక అనుమానాలు మాత్రం చాలా బలంగా ఏర్పడ్డాయి. అది గతంలో పుష్పకు సంబంధించినటువంటి ఒక చేదు ఫలితాలు మనం చూసాం కాబట్టి. సో 12వ తారీఖే రిలీజ్ ఉందా లేదా అనే వాళ్ళకి మీ సమాధానం? అసలు లేదా అనే మాట లేదు, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్ ఇది, ఈ సీజన్ పోతే మళ్ళీ ఇంకోసారి అవకాశం రానే రాదు కాబట్టి లేదు అనేది లేదు. కాకపోతే వాళ్ళు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ప్రమోషన్ వర్క్కి కొంత ఆటంకం అయితే కలిగిన మాట వాస్తవం. ఎందుకంటే పుష్ప 2కి జరిగిన సంఘటన నేపథ్యంలో ఏం చేస్తే ఏం తిప్పలు వస్తాయో అంటే అభిమాన సంఘాల వాళ్ళని కూడా కొద్దిగా కంట్రోల్ చేసుకున్నారు. మీరు హడావుడికి చేయకండి, పర్మిషన్స్ లేకుండా ఏమి చేయొద్దని గవర్నమెంట్ ఉత్తర్వులు ఉండటంతో థియేటర్ల యాజమాన్యాలు కూడా జాగ్రత్తలు పడుతున్నారు. ఆ నేపథ్యంలోనే కొద్దిగా హడావుడి కనపట్లేదు హైదరాబాద్లో కూడా థియేటర్ల దగ్గర కూడా. మళ్ళీ ఏపీలో హడావుడి ఖచ్చితంగా ఉంటుంది. అదండి. సో చూద్దాం సార్, మొత్తానికి డాకు మహారాజ్ 12వ తారీఖే వస్తుంది. కాకపోతే అండర్ ప్రమోషన్స్లో మాత్రమే ఇలాంటి పరిస్థితులు, అది అన్ని సినిమాలకి కూడా ఉన్నాయి బికాజ్ ఆఫ్ పుష్పకు సంబంధించినటువంటి ఒక పరిస్థితుల్లో. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే.